ఆలివ్ లేడీస్ అండ్ కిడ్స్ కమింగ్. ఏయ్ ఏంటమ్మా మీ స్కూల్ యానివర్సరీకి నువ్వు డ్రెస్ వేసుకోరా? ఈ టక్కు టపోరి బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకొచ్చింది. డోంట్ కాల్ మీ టక్కు టపోరి. ఐఎమ్ నాట్ టక్కు టపోరి. యు ఆర్ టక్కు టపోరి. సి మేకప్ ఒళ్ళు మినిక్ మినిక్. దట్స్ జస్ట్ బ్లష్ బ్రో. దియా వాట్ ఇస్ టక్కు టపోరి? గూగుల్ చేయి. ఐ టెల్ టక్కు టపోరి. ఉదయాన్నే లేచి పళ్ళు తోముకోవడానికి ముందే ఫుల్ గా మేకప్ వేసుకున్నాకే మొహం అద్దంలో చూసుకునే ధైర్యం వస్తుందే, అద్దే టక్కు టపోరి. నాకు తెలిసి ఈ ఈవినింగ్ ప్రోగ్రామ్ కి 2 రోజుల ముందే మొహం కడుక్కొని మేకప్ వేసుకొని ఉంటావే. ఏంటి కరెక్ట్? రండి వచ్చి ఆటో ఎక్కండి. కోప్పడికే టక్కు టపోరి. త్వరగా పద, స్కూల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. 9:30 తను కలుస్తా అన్నాడు. పర్వాలేదు కూర్చోండి. బ్లీడింగ్ స్టాప్ అయింది. నౌ షీఈ్ ఆల్ రైట్. మీరు జాగ్రత్తగా చూసుకోండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హలో, మాట్లాడరా. ఎవర్రా? దియారా మావా. మాట్లాడే మూడ్ లేదురా మావా. ఇంపార్టెంట్ మ్యాటర్ రా. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడు. హలో, పోలీస్ స్టేషన్లో ఉన్నాను అర్జున్. ఎటువంటి ప్లేస్ తెలుసుకోకుండా నీకోసం వెయిట్ చేసిందిరా. తప్పుగా అర్థం చేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. రే ఏంట్రా నువ్వు అనేది? హే మెంటల్, చెప్తాను. ఈ టైంలో అక్కడేం చేస్తున్నావే? నేను చీర కట్టుకున్నాను నీకు చూపిద్దామని. మా అమ్మగారి చీర. ఐ లుక్ లైక్ అ ఉమెన్. పెద్ద మనిషిలా కనిపించాను తెలుసా. అందువల్లే ఇక్కడున్నాను. ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చాలక ఇదొకటా? ఇన్స్పెక్టర్ మా నాన్నకి ఫోన్ చేయమన్నారు. ఏం చేయాలో తెలియక నీకు చేశాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం చేద్దాంరా? బయటికి తీసుకొచ్చేద్దాం మావా, అంతే. రే నువ్వు దియాని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే పంచుడు. అమ్మని నేను చూసుకుంటాను. వెళ్ళండి రా. మావా పదం. ఒక్క నిమిషం. ఏం ఆలోచిస్తున్నావురా? ఆ ఆటో డ్రైవర్ ఇల్లు ఎక్కడ? దియాకి ఒక చిన్న ప్రాబ్లం. నువ్వే వచ్చి తనకి అన్నగా నటించాలి. ఎవరు మీరు? సార్ నేను దియాకి అన్నయ్యను సార్. మరైతే వాళ్ళెవరు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. ఓహో, వీళ్ళేనా ఈ పిల్ల అమ్మా నాన్నలు? అమ్మా దియా, 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 దియా నాన్న చూడమ్మా, నీకేమైంది? ఏంటో మాల రాయిలా కూర్చున్నా. నా బిడ్డను చూడవే. వాడేనమ్మా, వాడే నా బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చింది. మనసును పాడు చేసింది. నేను నా బిడ్డ ఈ పరిస్థితిలో ఉండడం చూడలేకపోతున్నానే. భగవంతుడా, నా బిడ్డకా ఈ పరిస్థితి. మీరు ఏడవకండి. ఆ పనికి దానికోసం మీరు ఎందుకండి ఏడుస్తారు? అందుకే
మన బిడ్డ గురించి అలా అనుకో, అలా అనుకో. నేను ఏడవటం లేదు, నువ్వు ఏడవకు. నా కూతురు కనపడటం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చి చూస్తే ఇక్కడ నా కూతురు తను పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ కూడా ఇంకా మా చేతికి రాలేదు సార్. అందులో నీ ఇష్యూ జరిగిందంటే నా బిడ్డ ఫ్యూచర్ పాడైపోతుంది. బాగా డెలికేట్ అయిన మ్యాటర్, పరువు సమస్య సార్. మీరే సార్ కాపాడాలి. తీసుకెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎరా స్కూల్ పిల్ల వెనకాల పడుతున్నావే, నీకు సిగ్గులేదు? సార్ అమ్మాయి వీడి వెంట పడుతుంది సార్. అది తెలుస్తోంది. ఎరా ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందో అదే తన ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పుకునే వయసు తనది. క్వార్టర్లీ మ్యాథ్స్ అని, హాఫ్ ఇయర్లీ ఫిజిక్స్ అని చెప్పుకుంటారు. తను గర్ల్స్ స్కూల్లో చదవడం వల్ల అబ్బాయిలు కనిపించండ్రు, అందుకే నిన్ను చూడగానే నచ్చేసుంటావు. కాలేజీలో చేరగానే వేరే అబ్బాయిలు చూసి మైండ్ మార్చుకుని నిన్ను వదిలించుకోవడం ఎంతసేపు? చూసావా, ప్రాబ్లం రాగానే ఎస్కేప్ అయింది. ఇంకా నయ్యం, వాళ్ళ నాన్న నీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చుంటే నీ ఎముకలు ఇరిచేసేవాడిని. ఫోన్ చేస్తుంటే అరే మామ, అమ్మకి స్పృహ వచ్చిందిరా. డాక్టర్ అన్ని నార్మల్ అని చెప్పాడు. త్వరగా వచ్చేయండి రా. హలో హలో, అరే హలో, మాట్లాడవేంట్రా? మామ, అమ్మకి ఇప్పుడు నయమైపోయిందిరా. రే రే రే, నువ్వు ఇంటికి వెళ్ళామని చెప్పాను, అదే మెయింటైన్ చేయి, ఓకేనా? మామ, మీ నాన్న చనిపోయి 4 ఏళ్ళైనా అమ్మకి ఇప్పుడే తెలుస్తోందిరా. ఏదో నిన్నే చనిపోయినట్టు ఏడుస్తుందిరా. రే పోరా, ఏ పోరా. అయ్యో, అర్జున్, తిన్నావా బాబు? ఏడవకన్నా, ఏడవకు నాన్న, ఏడవకురా. నాన్న, అన్నయ్య, నా భర్త చనిపోయాడు కదా, వీడిని చూస్తుంటే అచ్చు ఆయన్ని చూస్తున్నట్టే ఉంది. బాబు, అమ్మతో మాట్లాడవా? భయంగా ఉందమ్మా. నేనేమని అడిగితే తప్పవుతుందేమో అని నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగలేకపోతున్నానమ్మా. ఇంతకాలం నువ్వు ఎలా ఉన్నావు నేను చూశాను కదా. అందుకని అవును, ఏంట్రా ఇది? ఏంటిది? సిగరెట్ ప్యాకెటా? ఎన్నాళ్ళ నుంచి నీకు పాడలవాటు? మీ నాన్నకి ఇలాంటి చెడు అలవాట్లేవి లేవు కదరా, నీకిలా వచ్చాయిరా?
అయ్యో ఇవన్నీ చూడ్డానికనే నేను మళ్ళీ బతికొచ్చాను. ఇదిగో చూడు, నువ్వు చస్తూ నన్ను చంపకు.